హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఈసారి ఉడికించుకున్న ఎగ్స్తో కొత్తగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ నేను ఉడికించుకున్న ఎగ్స్ని 5 తీసుకున్నానండి. ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకున్నాక తురుముకునేది తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని ఈ విధంగా తురుముకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తురుముకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని చిన్న కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ లావుగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే మనం ఇందాక ఎగ్స్ను తురుముకున్నాం కదండి, దాంతో కూడా చక్కగా తురుముకోవచ్చండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఈ విధంగా తురుముకుంటే కూడా చాలా సన్నగా వస్తుందండి. మీకు ఎలా అవైలబుల్గా అనిపిస్తే అలా తురుముకోండి. ఇప్పుడు ఈ విధంగా తురుముకొని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఈ విధంగా తురుముకొని పక్కకు తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతి కూరని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఆనియన్ మంచిగా మగ్గే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ చక్కగా మగ్గాయి కదా అండి. ఆనియన్స్ మగ్గి మంచిగా దగ్గర పడ్డాయి కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయితేనే మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే తీసుకోవాలండి. ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసిన కొరియాండర్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఉడికించుకున్న ఎగ్స్ని తురుముకొని పక్కకు తీసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని చపాతీలోకి కానీ లేదంటే వేడి వేడి రైస్లోకి కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పటికీ ఒకేలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, అద్దిరిపోతుంది టేస్ట్. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతేనండి, అద్దిరిపోయే టేస్ట్తో ఎగ్ కీమా కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.